అసెంబ్లీ ఎన్నికలలో సైకిల్ జనసేన జోరుకు ఫ్యాన్ రెక్కలన్నీ ఊడిపోవడంతో వైసీపీ అధినేత జగన్కు ఇప్పుడు జ్ఞానోదయం అయిందా? నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు గట్టి పట్టున్నా వాళ్లను మార్చి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చి జగన్ తప్పు చేశారా? అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన చేదు అనుభవాలతో వైసీపీ అధినేత గుణపాఠాన్ని నేర్చుకున్నారా? వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారా? ఈసారి ఎన్నికలలో నియోజకవర్గాల్లో పట్టున్న నేతలకే టికెట్ ఇవ్వనున్నారా? డీటెయిల్స్ ఈ స్టోరీలో. రెండు 2024 అసెంబ్లీ వైసీపీ ఘోర పరాజయం కావడంపై పార్టీ అధినేత వైఎస్ జగన్ పోస్టుమార్టం మొదలుపెట్టారట. అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ జోరు, వారాహి దూకుడు దెబ్బకు ఫ్యాన్ రెక్కలన్నీ ఊడిపోవడంతో జగన్లో అంతర్మథనం మొదలైందట. అసలు ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణాలేంటి? చేసిన తప్పిదాలు ఏంటి? వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే చేయాల్సిన మార్పులు చేర్పులు, పార్టీలో చేపట్టాల్సిన సంస్కరణలు ఏంటన్న దానిపై జగన్ సీరియస్గానే ఫోకస్ పెట్టారట. అసెంబ్లీ ఎన్నికల్లో జంబ్లింగ్ విధానాన్ని పాటించి ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న నేతలను కాదని మరో నేతకు టికెట్ ఇవ్వడమే పార్టీ కొంపముంచిందనే టాక్ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. ఇదే విషయాన్ని జగన్ కూడా అంగీకరించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నియోజకవర్గాల్లో పట్టున్న నేతలను కాదని మరొకరికి టికెట్ ఇవ్వడం వల్లే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓడిపోయారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మొత్తం 5 ఏళ్ల పాలనలో 2.5 ఏళ్ల పాలన పూర్తయిన తర్వాత చాలా మంది మంత్రులకు ఉద్వాసన పలికి మంత్రి పదవి రాని ఎమ్మెల్యేలకు కేబినెట్ పోస్ట్ ఇవ్వడం కూడా ఓటమికి ఓ కారణమని టాక్ వినిపిస్తోంది. ఉద్వాసనకు గురైన మంత్రులు పార్టీ అధినేత జగన్ తీరు పట్ల కొంత అసంతృప్తితో రగిలిపోయారని, వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో చురుగ్గా పని చేయలేదని, ప్రచారంలో అంతగా కీ రోల్ పోషించలేదన్న టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదాలను 2029లో జరగబోయే ఎన్నికల్లో చేయరాదని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారట. రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలక మార్పులు చేర్పులు చేపట్టాలని నిర్ణయించారట. వైసీపీ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో కీలక మార్పులను పార్టీ చేపట్టనుంది. బలమైన చురుకైన నాయకులను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారట. గుంటూరు జిల్లా అంటే వెంటనే ఠక్కున గుర్తుకు వచ్చే ఓ కీలక అసెంబ్లీ నియోజకవర్గం నర్సరావుపేట. ఇది ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబానికి ఈ నియోజకవర్గం అనేది ఒక అడ్డాగా ఉండేది. ఉమ్మడి ఏపీలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి ఇక్కడ నుంచే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కాసు వెంకటకృష్ణారెడ్డి 3 సార్లు గెలిచారు. ఇక టీడీపీ వచ్చాక ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు గెలిచి చరిత్ర సృష్టించారు దివంగత నేత కోడెల శివప్రసాదరావు. ఆయన 1983 నుంచి 1999 వరకు ఏకపక్షాన విజయం సాధిస్తూ నర్సరావుపేటను టీడీపీ కంచుకోటగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కోడెల అంటే నర్సరావుపేట, నర్సరావుపేట అంటే కోడెల అన్నట్లుగా అక్కడ ఆయన పాగా వేశారు. ఇక 2004, 2009లలో కాంగ్రెస్ గెలిస్తే 2014, 2019లలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ తరపున నర్సరావుపేటలో విజయం సాధించారు. 2024లో చెదలవాడ అరవిందబాబు గెలిచారు. అలా దాదాపు 25 ఏళ్ల తర్వాత టీడీపీకి ఈ నియోజకవర్గంలో విజయం దక్కింది. ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో కమ్మ, రెడ్డి వర్గాలదే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తారన్న టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇక బీసీలు, ముస్లింలు, ఆర్యవైశ్యుల జనాభా కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువే అని చెప్పాలి. జిల్లా రాజకీయాల్లో వీరి పాత్ర కూడా కీలకమే అని చెప్పొచ్చు. రాజకీయాన్ని వీరంతా మారుస్తూ ఉంటారు. వైసీపీ ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు గెలిచిన ఈ నియోజకవర్గం 2024 ఎన్నికల్లో చేజారడంతో ఆ పార్టీ హైకమాండ్ దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నర్సరావుపేటలో వైసీపీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఈ నియోజకవర్గంలో భారీ మార్పులు చేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ డిసైడ్ అయ్యారట. ఈ నియోజకవర్గం మీద ఎంతో ఇష్టం ఉన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ఇక్కడ ఇన్ఛార్జిని చేయాలని చూస్తోందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది.
కాసు కుటుంబానికి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. దీంతో దూకుడుగా రాజకీయం చేసే కాసు మహేష్ రెడ్డికి నియోజకవర్గం పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆలోచన చేస్తున్నారట. నరసరావుపేటలో టీడీపీ బలంగా ఉండడంతో ఆ పార్టీని ఢీకొట్టాలంటే కాసు మహేష్ రెడ్డిని దించడమే సరైన నిర్ణయమని పార్టీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారట. నరసరావుపేట నియోజకవర్గం నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి కొన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా కాసు వెంకటకృష్ణారెడ్డి మంత్రిగా చేశారు. ఇప్పుడు 3వ తరంలో కాసు మహేష్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. దాంతో ఆయనకు ఈ సీటు అప్పగిస్తే నరసరావుపేటలో వైసీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని పార్టీ అధినేత జగన్ కూడా ఆలోచిస్తున్నారట. అయితే గతంలో వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ప్రస్తుతానికి పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. మొత్తానికి కాసు మహేష్ రెడ్డిని నరసరావుపేట నుంచి బరిలోకి దింపేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఇక పార్టీ అధినేత జగన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడడమే తరువాయి అని అంటున్నారు నియోజకవర్గంలోని వైసీపీ కేడర్. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీలో భారీ మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని మళ్లీ 2029లో వైసీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారట. మరి 2029లో జరిగే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.